యా సో లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చేశారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేశారా? సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకున్నారా? కార్తిక్, పద్మిని, అనిల్, లత, షణ్ముఖ్. ఇన్స్టలేషన్ అయిందా? సాఫ్ట్వేర్ స్టార్ట్ చేశారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయిందా? నిన్న గ్లోబల్ సెట్టింగ్స్ చెప్పినంత వరకు చేస్తారా? ఓకే, వెరీ గుడ్. సో టుడే గ్లోబల్ సెట్టింగ్స్లో మిగిలిన పెండింగ్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో డన్. లైక్ ఎస్ఏపి కనబడుతుందా? కనిపించలేదు సార్, లోడింగ్ అవుతుంది. నౌ ఇట్ ఈస్ ఓకే, క్లియరా? కనబడుతుందమ్మా? లోడింగ్ అవుతుంది సార్. నాకు కనిపిస్తుంది సార్. యా, ఇవ్వనా? సో నిన్న చూడండి మనం ఎక్కడి వరకు చేసాం నిన్న? ఐ థింక్ ఫిజికల్ ఏరియా టోటల్గా 5 కాన్ఫిగరేషన్స్ నిన్న మనం చేసాం. ఓకే, సో టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేద్దాం. సో డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. ఓకే, ఇక్కడ చూడండి, OBC4 ఇస్తున్నాను, ఎంటర్. ఓకే, ఇలా ఉంటుందండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీరు పీడిఎఫ్ని ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఆ పీడిఎఫ్ను మీరు చూసుకుంటూ చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డిఫాల్ట్గా 0001 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ ఇవ్వండి. కాపీ యాజ్ ఇక్కడ ఉండేది తీసేసి మనం ఓన్గా క్రియేషన్ చేద్దాం. బుల్లెట్ అని పెడుతున్నాను, BULT. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ బుల్లెట్, ఎంటర్ ఇవ్వండి. చూడండి, ఆ 0001 ఉన్నింది కదా, దాని వెనుక ఉన్న ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ BULT అని నేను పెట్టుకున్నాను కదా, దానికి కాపీ అవుతున్నాయి. ఎంట్రీ 1 ఆఫ్ ది ఎంట్రీస్ టు బి కాపీడ్ హ్యాస్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీ ఆల్. దాని వెనుక ఉండేటన్నీ కూడా దీనికి సేవ్ అవుతున్నాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. దీంట్లోనే ఎక్కువగా మీకు ఎర్రర్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిలోనే దాని వెనక ఉండేటివన్నీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అన్నీ ఇక్కడ కాపీ అయిపోయినాయి. ఓకే, ఇవ్వండి. ఓకే, ఇప్పుడు దీన్నే సెలెక్షన్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లోకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి జనరల్ లెడ్జెస్ని కంట్రోల్ చేస్తాయి. జనరల్ లెడ్జెస్ని కంట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. G001 జనరల్ విత్ టెక్స్ట్ అండ్ అసైన్మెంట్, ఇవన్నీ కూడా మనకు FS00లో GLస్ని క్రియేషన్ చేసేటప్పుడు ఇవన్నీ అక్కడికి వస్తాయి. రేపటి క్లాస్లో మనం చేసేటప్పుడు ఇవన్నీ అక్కడికి లింక్ అయి ఉంటాయి. దీంట్లోనే ప్రాణం అంతా ఉంటుంది. మీకు ఎర్రర్స్ అన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. ఓకే, G001 జనరల్ విత్ టెక్స్ట్, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత జనరల్ డేటా, అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, అసెట్ అకౌంటింగ్, ట్యాక్సెస్, ఇది ఓపెన్ చేయండి. కావాలంటే ఓపెన్ చేస్తే చూడండి, సపరేట్స్ కావాలంటే సపరేట్స్లో పెట్టచ్చు, రిక్వైర్ ఎంట్రీలో రిక్వైర్లో పెట్టచ్చు, ఆప్షన్లో కావాలంటే ఆప్షన్లో పెట్టచ్చు. ఇప్పుడు టెక్స్ట్ అనేది సపరేట్స్లో పెట్టా, లేదంటే రిక్వైర్లో పెట్టా, లేదంటే ఆప్షన్లో పెట్టా. ఈ టెక్స్ట్ అనేది ఏంటి, మనము పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేసేటప్పుడు కానీ సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేసేటప్పుడు కానీ టెక్స్ట్ అనేది రిక్వైర్లో పెట్టాము అంటే నువ్వు టెక్స్ట్ పర్చేజ్ అని ఇస్తేనే ఎంట్రీ పాస్ అవుతుంది. నువ్వు టెక్స్ట్ ఇవ్వకుండా ఎంట్రీ పాస్ చేస్తే పాస్ అవ్వదు రిక్వైర్లో పెడితే.
రిక్వైర్లో పెడితే కంపల్సరీ టెక్స్ట్ ఇచ్చిన తర్వాతనే ఎంట్రీ పాస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ సప్రెస్లో పెట్టావనుకో, అది నువ్వు ఇచ్చినా డోంట్ వరీ. ఓకే, సప్రెస్ అంటే అది హైలైట్ అవ్వదు, ఆ ఫీల్డ్ హైలైట్ అవ్వదు. ఆప్షన్లో పెడితే ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఓకేనా? సో అదనమాట. బ్యాక్ మళ్ళీ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ చూడండి. ఇక్కడ కూడా ఏ ఆప్షన్ కావాలంటే మనం సప్రెస్లో పెట్టచ్చు, వద్దంటే వద్దు. చూడండి, ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. ఇవన్నీ చూడండి, వాల్యూ డేట్ రిక్వైర్లో పెట్టారంటే పర్చేజ్ బిల్ వేసేటప్పుడు కానీ సేల్స్ బిల్ ఎంటర్ చేసేటప్పుడు కానీ వాల్యూ డేట్ అక్కడ కంపల్సరీగా నువ్వు రిక్వైర్లో పెడితేనే ఎంట్రీ పాస్ అవుతుంది, లేకపోతే పాస్ అవ్వదు. ఓకే, సో తర్వాత అసెట్ అకౌంటింగ్ చూడండి. సప్రెస్, అసెట్ రిటైర్మెంట్, ప్రతి ఒక్క ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో ఇవన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. G001, G003, G004 ఇది కూడా ఓపెన్ చేయండి. సేమ్ ఫస్ట్ దాంట్లో ఏవైతే ఉన్నాయో అవే దీంట్లో కూడా ఉంటాయి. చూడండి, మెటీరియల్ అకౌంట్స్, ఓకే. సో ఇదనమాట. ఓకేనా? సో ఒకసారి సేవ్ చేసుకోండి. అక్కడికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అనేది క్రియేషన్ చేశాం. డేటా వాస్ సేవ్డ్. ఇది రాసుకోండి, ఇక్కడ ఏం పెట్టామో రాసుకోండి. VULT మీకు గుర్తుండేది రాసుకోండి. ఓకే, తర్వాత అసైన్ చేయాలి. OBC4 /n OBC పొజిషన్ VULT. ఇక్కడ ఏదైతే నువ్వు ఇంతకుముందు క్రియేషన్ చేసావో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సేవ్ చేయండి. తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ టైప్ OBA7. దీంట్లో ఏంటంటే మనకు ఏది ఎందుకు ఇచ్చామనేది, డాక్యుమెంట్ టైప్కి ఏది ఎందుకు వస్తుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. PDF చూడండి. AA అసెట్ పోస్టింగ్, AN నెట్ అసెట్ పోస్టింగ్, DR కస్టమర్ ఇన్వాయిస్, DZ కస్టమర్ పేమెంట్, KR వెండర్ డాక్యుమెంట్, KZ వెండర్ పేమెంట్. ఇలా ప్రతిదీ కూడా ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ ఇచ్చి ఉంటారు. ఓకే, సో అదన్నమాట. యూనిక్ 2-digit కోడ్. వచ్చేసి టీ కోడ్ ఏముంది? OBA7. చూడండి, పొజిషన్లోకి వెళ్ళి మనం ఏది చూడాలంటే అది చూడొచ్చు. DR అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. చూసారా? DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. మళ్ళీ పొజిషన్కి వెళ్ళండి. KR అంటే వెండర్ ఇన్వాయిస్. KR అంటే వెండర్ ఇన్వాయిస్. తర్వాత DZ అంటే కస్టమర్ పేమెంట్. చూసారా? తర్వాత KZ అంటే వెండర్ పేమెంట్. ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. నెక్స్ట్ ఏముంది? AA అంటే పోస్టింగ్, అసెట్ పోస్టింగ్. ఇలా. ఓకే, ఇప్పుడు వీటికి డైరెక్ట్ ఇక్కడ నుంచే నెంబర్ ఇవ్వచ్చు. లేదు అంటే డైరెక్ట్గా టీ కోడ్ డిఫైన్ నెంబర్ రేంజెస్ FBN1 కైనా వెళ్ళి ఇవ్వచ్చు. లేదంటే డైరెక్ట్గా OBA7 నుంచి ఇవ్వచ్చు. కావాలంటే చూడండి. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి కస్టమర్ ఇన్వాయిస్కి ఇస్తున్నాను DR. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి,
నెంబర్ రేంజ్ ప్రీ డిఫైన్డ్గా 18 అని ఉంది. రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఏ, డాక్యుమెంట్ టైప్ డిఆర్, డిఆర్కి డాక్యుమెంట్ టైప్ రివర్స్ డిఏ వస్తుంది. అన్నిటికీ అలౌ చేస్తుంది. అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. కొన్నిసార్లు మారుస్తారు, మార్చినప్పుడు ఎంట్రీస్ పడవు, అప్పుడు మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి వేరే వాళ్ళని చూసి. ఇప్పుడు ఇక్కడ నెంబర్ రేంజ్ 18 ఉంది కదా, ఈ 18 నెంబర్కి మనము కస్టమర్స్ని 1 నుంచి 1000 మంది కస్టమర్స్ని క్రియేషన్ చేసే విధంగా ఒక నెంబర్ రేంజ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి, BULT. ట్రావెల్ ఇంటర్వెల్స్, ఇక్కడ 18 కదా, అక్కడ ఉంది నెంబర్ 18. ఫైనాన్షియల్ ఇయర్ 24, ఇక్కడ 01 నుంచి 1000 వరకు ఇస్తున్నాం. ఎంటర్ అంటే 1 నుంచి 1000 మంది వరకు కస్టమర్స్ని క్రియేషన్ చేయొచ్చు. డిఆర్కి అండర్లో సేవ్ చేయండి. ద చేంజెస్ వర్ సేవ్డ్. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్కి క్లియర్ అయిపోయింది. బ్యాక్ బ్యాక్ బ్యాక్. తర్వాత నెక్స్ట్ కేఆర్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. ఓపెన్ చేయండి, చూడండి. డాక్యుమెంట్ టైప్ కేఆర్, దానికి నెంబర్ రేంజ్ 19. రివర్స్ డాక్యుమెంట్ టైప్ కేఆర్కి కేఏ తీసుకోవాలి. ఆటోమేటిక్గా అదే డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ కేఏ కాకుండా వేరేది ఉంది అనుకో, అక్కడ మిస్టేక్ ఉందని అర్థం. ఇక్కడ 19 చూడండి, 19 నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ BULT ఇంటర్వెల్స్. ఇప్పుడు 19 క్రియేట్ చేయాలి కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వండి. 19 1001 నుంచి 2000 వరకు తీసుకోవాలి. 1001 నుంచి 2000. సేవ్. ద చేంజెస్ వర్ సేవ్. ఓకే, సో నెక్స్ట్ డిఆర్కి కేఆర్కి కంప్లీట్ అయింది కదా. ఎస్ఏ అంటే జిఎల్ పోస్టింగ్. బ్యాక్. జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ప్రెస్ చేయండి. ఎస్ఏకి డాక్యుమెంట్ టైపు రివర్స్ డాక్యుమెంట్ టైపు ఏబి, నెంబర్ రేంజ్ 01. నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ BULT ఇంటర్వెల్స్. ఓకే, చూడండి. ఇప్పుడు మీరు 1 నుంచి 1000 వరకు తీసుకున్నారు. 1000 నుంచి మళ్ళీ 2000 వరకు తీసుకున్నారు అనుకో, ప్రాబ్లం వస్తుంది. అంటే 1000 వరకు ఆల్రెడీ తీసుకున్నారు కదా, 1001 తీసుకోవాలి. 2000 వరకు తీసుకున్నాం కదా, 2000 to 3000 తీసుకోకూడదు. 2001 నుంచి 3000 తీసుకోవాలి, లేదంటే డూప్లికేట్ ఎంట్రీస్ పడతాయి. 01. ద చేంజెస్ వర్ సేవ్డ్. ఇలా ఎన్ని డాక్యుమెంట్స్ మనకు అవసరమవుతాయో అన్ని డాక్యుమెంట్స్కి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకా డీజెడ్కి తీసుకోవచ్చు, కేజెడ్కి తీసుకోవచ్చు. కస్టమర్ పేమెంట్ డీజెడ్కి ఆపోజిట్ 14 ఉంది, దానికి డిఏ వస్తుంది. ఇక్కడ 2024 3000 ఎంతవరకు తీసుకున్నాం. ఇక్కడ 3000. రివర్స్ డాక్యుమెంట్ ఏంటి సార్, మనం ఏదన్నా ఇస్తాము సార్? ఏంటి రివర్స్ డాక్యుమెంట్ నంబర్ లో వచ్చింది కదా సార్ ఏజెంట్ అని, అది ఫిక్స్ అయి ఉంటుందా సార్, లేదా మనం ఏదన్నా మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవాలి? డిఫాల్ట్గా ఉంటాయి. ఎవడైనా ఏమైనా మార్చి ఉంటే వేరే సర్వర్లో చూసి మార్చుకోవాలి, లేదంటే ఎర్రర్ అలాగే వస్తూ ఉంటుంది. సర్వర్ కదా, సో చాలామంది చెత్తనాయాలు అందరూ కూడా మారుస్తూ ఉంటారు కావాల్సికల్లా. అందరికీ పోతుంది కదా సర్వర్ అంటే. అవునవును, గమ్మున ఉండరు. ఎవరికైనా మనం ఎంత చేసినా రాకునింది అనుకో, అందరినీ మార్చేస్తాడు. ఎందుకంటే అందరికి ఇవన్నీ కామన్ కదా, కామన్ కాబట్టి అటు ఇటు చేశారంటే రావు. 15 కొందరు ఉంటారు చెత్తనాయాల్లో.
ఈ విధంగా నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. తర్వాత డిఫైన్ నెంబర్ రేంజెస్ FBN మనం చేసాం కదా, దీంట్లో నుంచి డైరెక్ట్గా వెళ్ళి చేసాం. తర్వాత OBA4 /n OBA4 న్యూ ఎంట్రీస్ గ్రూప్ BULT అని తీసుకున్నాం. కంపెనీ కోడ్ BULT. ఇదే ఇవ్వాలని ఏం లేదండి, గ్రూపు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, బట్ ఒకటే పెట్టుకుంటే గుర్తుండడానికి నేను ఇస్తున్నాను అనమాట. అప్పర్ లిమిట్స్ ఫర్ పోస్టింగ్ ప్రొసీజర్స్. లిమిట్ ఒక వెండర్కి కానీ కస్టమర్కి కానీ ఎంత లిమిట్ ఇవ్వగలుగుతాం చూడండి. 1 crore 9 nines ఇస్తున్నాం. కింద అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ 7 nines ఇస్తున్నాం. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ 5% ఇస్తున్నాం. ఇక్కడ అమౌంట్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, ప్రాబ్లం లేదు. రెవెన్యూ ఆర్ ఎక్స్పెన్సెస్ సేవ్ చేయండి. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ కూడా 100కి 5% ఇస్తున్నాను. రెవెన్యూ మీన్స్ ఇన్కమ్ కదా సార్? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ OBA0 ఇది ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. టాలరెన్స్ గ్రూప్ UL1 టాలరెన్స్ గ్రూప్ ఫర్ GLs. ఇక్కడ ఏంటంటే 100కి 5 రూపీస్ తక్కువ ఉన్నా, లేదంటే 5 రూపీస్ ఎక్కువ ఉన్నా అడ్జస్ట్మెంట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. బట్ దీనివల్ల యూజ్ ఏం లేదు, కానీ ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చేసుకోవాలని చేస్తున్నాం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకులాగా చాలామందికి నేను చెప్పి ఉంటాను కాబట్టి ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది నాది. జస్ట్ టాలరెన్స్ గ్రూప్ ఒకటి అలాట్ చేయాలి. కానీ మీరు మొట్టమొదటిగా చేస్తున్నప్పుడు ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ FI యూజర్ 42. ఇప్పుడు నేనేం చేశాను, BULT ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను, మీకు ఇలా కొన్ని వేల మందికి చెప్పింటాను కదా. కాబట్టి మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు కూడా ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. జస్ట్ టాలరెన్స్ గ్రూప్ ఒకటి మారిస్తే చాలు. ఇప్పుడు చూడండి, యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కీ, అంటే నాది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. అదే మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు సేవ్ అవుతుంది, కానీ నెక్స్ట్ టైం చేసినప్పుడు సేవ్ అవ్వదు. జస్ట్ టాలరెన్స్ గ్రూప్ మారిస్తే చాలు. జస్ట్ బ్యాక్ వచ్చేసి పొజిషన్లోకి వెళ్ళండి. యూజర్ 42. ఇక్కడ IBM నా పాత కంపెనీది ఉంది, అది తీసేసి BULT పెడతారు. ఈ విధంగా ఇది నా యూజర్, దానికి టాలరెన్స్ గ్రూప్ అలాట్ చేశాను. ఇంకా ఫైనల్గా ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6 /n OBY6 పొజిషన్స్. ఇక్కడ వచ్చేసి వచ్చింది నా కంపెనీ BULT రాయల్ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, గ్రూప్ ఆఫ్ కంపెనీ, FM ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఇయర్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇలా మొత్తం మనం చేసిన అన్నీ కూడా ఫైనల్గా ఈ విధంగా ఇక్కడ షో చేస్తుంది. ఇది మనకి ఫీల్డ్ స్టేటస్ లైక్ గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. చూడండి, నేను ఒకటే చెప్పగలుగుతాను, ఎవరైతే SAP మీద జాబ్ తెచ్చుకోవాలనుకుంటే చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్సీ ఉండాలి. ఓపిక పేషెన్సీ లేకపోతే మనము SAPలో సక్సెస్ అవ్వలేము.
తర్వాత ఎస్ఏపి అనేది సముద్రం, జీవితకాలం నేర్చుకున్న ఎస్ఏపి సబ్జెక్ట్ ఉంటుంది. నేను దీంట్లో ఎక్స్పర్ట్ అనేదానికి లేదు, ఎప్పటికీ కూడా కొత్తగా మారుతూనే ఉంటాయి. అంతే, మొత్తం మార్చరు, కొన్ని ఫీచర్స్ మారుతాయి అంతే. ఓకేనా? అంతే, లిటిల్ బిట్ మారుతాయి. టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్కి ఎలా వచ్చామో ఇక్కడ కూడా ఈసీసీ 6.0 నుంచి S/4HANA అనేది ఇంకా పూర్తిగా మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఇంకా 2027-30 పడుతుంది. బట్ కొన్ని చేంజెస్ అంతే క్రియేషన్ చేసేటప్పుడు, అంతకు మించి ఏమీ ఉండవు ఇంకా. ఓకే, సో గ్లోబల్ సెట్టింగ్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం ఏం చేసాం? గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియాస్, తర్వాత కస్టమర్కి లిమిట్ ఎంత ఇవ్వాలి, డిపార్ట్మెంట్స్ ఏముండాలి అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం నిన్నటి క్లాస్లో క్రియేషన్ చేసాం. గ్లోబల్ సెట్టింగ్స్లో ఏం చేసాము? మన ఇండియా ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతున్నామా, అమెరికా ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతున్నామా అనేది సెటప్ చేసాం. సెటప్ చేసి బిజినెస్లో కస్టమర్స్ ఉంటారు, తర్వాత సప్లయర్స్ ఉంటారు, అసెట్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అన్ని మంత్లో ఎంట్రీస్ పడే విధంగా OB52లో మనము అన్ని మంత్స్లు ఏ మంత్ ఓపెన్ చేసుకోవాలి, ఏ మంత్ క్లోజ్ చేసుకోవాలనేది కూడా పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ని సెటప్ చేసాం. తర్వాత పర్చేజ్ ఇన్వాయిస్లో కానీ సేల్స్ ఇన్వాయిస్లో కానీ అన్ని ఫీల్డ్స్ వర్క్ అవ్వాలి అనుకుంటే ఏది సర్ప్రైజ్లో పెట్టాలి, ఏది మనకు ఆప్షనల్లో పెట్టాలి, ఏది రిక్వైర్మెంట్ పెట్టుకోవాలనేది కూడా మనం సెటప్ చేసుకున్నాం. ఓకే, సో తర్వాత డాక్యుమెంట్ టైప్స్. మన బిజినెస్లో మెయిన్గా ఎవరెవరితో మనకి పని ఉంటుంది, ఎంతమంది కస్టమర్స్ని క్రియేషన్ చేయొచ్చు, ఎంతమంది వెండర్స్ని క్రియేషన్ చేయొచ్చు, ఎన్ని జిఎల్స్ని క్రియేషన్ చేసుకోవచ్చు. వాటిని క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ వాటికి బ్యాక్ ఎండ్లో నెంబర్ రేంజెస్ను క్రియేషన్ చేయాలి. తర్వాత ఒక ఎంప్లాయీకి లైక్ కస్టమర్కి కానీ వెండర్కి కానీ లిమిట్, అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్, ఎంత లిమిట్ ఇవ్వాలి ఒక ఇన్వాయిస్ మీద, తర్వాత డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు అనేది తెలుసుకున్నాం. తర్వాత మనం సర్వర్లోకి ఎంటర్ అవ్వాలంటే మన యూజర్ అనేది ఉంటుంది. ఆ యూజర్కి మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ ఏదైతే ఉంటుందో మన యూజర్కి మనదే క్రియేషన్ చేసుకోవాలి, సెటప్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి, వేరే వాళ్ళది కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఫైనల్గా చేసిందని చూడాలంటే లాస్ట్లో మనం గ్లోబల్ పారామీటర్స్లో చెక్ చేస్తాం. ఇది మనకి గ్లోబల్ సెట్టింగ్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ థియరీ. ఇవి రెండు, ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి మూడు చాలా 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 ఇంపార్టెంట్. ఈ మూడు చేస్తేనే మనం నెక్స్ట్ స్టెప్కు వెళ్ళగలుగుతాం. ఇవి మూడు చేయకుండా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేము. ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇవి చదవకుండా డైరెక్ట్గా 10th క్లాస్ వెళ్ళలేము కదా. అలాగే డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ చేయాలా. ఇప్పుడు మనం చేసింటే అన్ని కాన్ఫిగరేషన్స్, FI కన్సల్టెంట్ చేయవలసిన వర్క్, ఇవన్నీ ఎండ్ యూజర్ చేయడు, డైరెక్ట్గా పర్చేజ్ సేల్స్ మాత్రమే చేస్తాడు. ఓకేమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్రతిదీ కూడా ఇలా ఎక్సెల్లోనో లేదంటే నోట్బుక్లోనో మీరు నోట్స్ రాసుకున్నారంటే చాలా వరకు బెటర్ అవుతుంది. ఎందుకంటే ఒక కొత్తగా సబ్జెక్టు మనం నేర్చుకుంటున్నామంటే ప్రతిదీ గుర్తుండాలని గ్యారంటీ లేదు. వీటన్నిటిని మీరు బై హార్ట్ చేయాలి. ఈ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో టీ కోడ్ అడిగితే పర్టికులర్ చెప్పాలి, పర్టికులర్ అడిగితే టీ కోడ్ చెప్పాలి, నిద్రలో అడిగినా లేదు చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడే నీకు సబ్జెక్ట్ వస్తుంది. అలా చెప్పలేకపోయారు అంటే జస్ట్ నామకే వాస్తు నేర్చుకున్నారంటే అది వర్కౌట్ కాదు రియల్ టైంలో. సో చిన్నప్పటి నుంచి మనం 1 2 3లు ABCలు మైండ్లో ఏ టైంలో అడిగినా ఎలా చెప్తామో దీంట్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నిద్రలో లేచి అడిగినా చెప్పాలా. అప్పుడు నువ్వు మార్కెట్లో సక్సెస్ అవుతావు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, 5-6 గంటలు కూర్చోవాలి. ఇప్పుడు నేను 5 నిమిషాల్లో 10-15 నిమిషాల్లో కాన్ఫిగరేషన్ అయిపోయి చేశా.
కానీ ఇదే కాన్ఫిగరేషన్ మీరు చేయాలంటే 5-6 గంటలు పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకునేప్పుడు, నేను చేసినప్పుడు కూడా 5-6 గంటలు పట్టింది. అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. జస్ట్ 15 నిమిషాల్లో అయిపోయింది. కానీ ఇదే కాన్ఫిగరేషన్ మీరు చేయాలంటే 3-4 గంటలు 100% పడుతుంది. అర్థం చేసుకుంటూ, రాసుకుంటూ, రివైండ్ చేసుకుంటూ, ఎందుకు ఇవ్వాలని తెలుసుకుంటూ, ప్రతిదీ కూడా మెయిన్ హెడ్డింగ్గా పెట్టుకొని మీరు రాయడం జరుగుతుంది. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? హలో, ఎస్ సార్. యా పద్మ, ఆ అమ్మాయి వస్తుందా? నీ ఫ్రెండ్ ఏం పేరు అమ్మాయి పేరు? లలిత సార్. ఆ అమ్మాయి జాయిన్ అవుతుందా? ఇవాళ జాయిన్ అవ్వలేదు సార్, ల్యాప్టాప్ లేదని. అవునా, మొబైల్లో వినొచ్చు కదా. ఏమో మరి ఇవాళ లేదని వినలేదు సార్. క్లాస్ అయితే అన్ని మార్నింగ్ చదువుకుంటుంది సార్. ఓకే, గుడ్. సో నేమ్ రీనేమ్ చేసుకోమని చెప్పు, నాకు తెలియాలిగా. ఓకే, చెప్పా సార్ నిన్న చేసుకోమని. ఓకేనా మా? మిగతా వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? అనిల్? నో సార్, నో సార్. ముబీనా గారు, షణ్ముఖ్, లత, పద్మిని, కార్తిక్ క్లియర్? ఎస్ సార్, క్లియర్. ఓకే, చేశారా ఇప్పుడు వరకు? జనరల్ గారికి అందరు అప్డేట్లో ఉన్నారా? నమ్మచ్చా? నమ్మండి. పక్క సర్వర్ ఇవ్వలేదు. ఎవరు? ఎందుకు ఇంకా ఏం చేస్తున్నావు?